ఆ ముగ్గురు అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమిని చవిచూశారు. పోయిన చోటే వెతుక్కోవాలనుకున్నట్లు మరోసారి లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలుగా ఓడిన వారు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. ఇందకి ఇందూరు బరిలో నిలిచిన ఆ ముగ్గురెవరు? నిజామాబాద్ లోక్సభ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేగా ఓడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో పోటీ పడుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అరవింద్ బరిలో ఉండగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇందూరు పార్లమెంటుపై తమ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉండగా 6 గ్యారంటీలు తమకు కలిసి వస్తాయని హస్తం పార్టీ నమ్ముతోంది. సత్తా చాటేందుకు గులాబీ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. నిజామాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4,17,000 ఓట్లతో 3 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 4,07,000 ఓట్లతో 2 స్థానాలను హస్తం తన ఖాతాలో వేసుకుంది. ఇక బీజేపీ 3,65,000 ఓట్లు సాధించి 2 స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేసింది. దీంతో ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 61,810 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 54,421 ఓట్లు సాధించి 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. బాజిరెడ్డి 56,415 ఓట్లు సాధించి 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఈయన ఇదే నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన 3 అభ్యర్థులు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.